హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 5 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేను వచ్చేసి 61.10 అయితే ఉన్నాను. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెయిట్ లాస్ ప్రాసెస్లో అప్పుడప్పుడు మన వెయిట్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుంది. అసలు మనం వరీ అవ్వకుండా మనం ఎలా ఫాలో అవుతున్నామో అలా ఫాలో అవుతూనే ఉండాలండి. ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అయితే అవుతాము. ప్రూఫ్ కావాలి అని అంటే నేను నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, నా ప్లేలిస్ట్లో వెయిట్ లాస్ జర్నీ అని ఉంటుంది. దాంట్లో ఒక 32 వీడియోస్ అయితే ఉన్నాయి. నేను 30 డేస్కి అయితే వెయిట్ లాస్ ఛాలెంజ్ చేసి 5 kgs వెయిట్ లాస్ అయితే అయ్యాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు ఇన్నిసార్లు లైక్ చేయండి అని అడుగుతున్నానంటే మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందనమాట. అందుకోసం అని చెప్పేసి ఇన్నిసార్లు అడుగుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను లేవగానే. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 cups దాకా వాటర్ తీసుకున్నాను. అందులో ఒక 1/2 tablespoon అజ్వైన్, అదే వాము అంటారు కదండి, అదైతే వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 tablespoon వచ్చేసి జీరా, అలాగే 1/2 tablespoon వచ్చేసి సోంపు. ఇది తీసుకోవడం వల్ల మన ఫ్యాట్ బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మన క్యాలరీస్ బర్న్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. అలాగే జీరా తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే అవి క్యూర్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఇది తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇలా 2 cups వాటర్ 1 cup అయ్యేదాకా అయితే మనం బాయిల్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకొని తాగేసేయడమే. నేనైతే మా వారికి నాకు ఇద్దరికి చేశానండి. 4 cups వాటర్ తీసుకున్నాను. అంటే 2 cups అంటే నా కోసం అని చెప్పాను, కానీ 4 cups తీసుకున్నాను. నేను 2 cups అయ్యేదాకా అయితే మరిగిచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ చేసేసుకొని ఇందులో కొంచెం లెమన్ పిండేసుకొని తాగితే సరిపోతుంది. ఇంకా ఇందులో మీరు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా కూడా మన ఇమ్యూనిటీని మంచిగా బూస్ట్ చేస్తుంది. లేదు అనంటే మీరు ఇంకా తులసి ఆకులు కూడా వేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఓన్లీ 3 ingredientsతో చేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం లెమన్ అయితే ఇలా స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. ఇలా లెమన్ తీసుకోవడం వల్ల మనకి బాడీలో ఉన్న ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఈ లెమన్ వల్ల మనకైతే విటమిన్ సి మంచిగా లభిస్తుంది అనమాట. మాకైతే టీ తాగే అలవాటు ఉంది కాబట్టి మేము ఇలా వేడివేడిగానే తాగేసాము. ఒకవేళ మీకు అలవాటు లేదనుకుంటే మీరు కొంచెం చల్లగా అయినాక తాగొచ్చు. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేనైతే ఈరోజు జ్యూస్ తీసుకుందాం అనుకుంటున్నాను. జ్యూస్లోకి వచ్చేసి నేను క్యారెట్, అలాగే బీట్రూట్, ఇంకా కీరా దోస, అలాగే యాపిల్ అయితే తీసుకున్నాను. క్యారెట్స్ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ బాగా లభిస్తుంది. కాల్షియం, విటమిన్ కే ఉండడం వల్ల మన బోన్ హెల్త్ అనేది బాగుంటుంది. తర్వాత బీట్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఇందులో విటమిన్ B12 ఉంటుంది, అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. యాపిల్ తీసుకోవడం వల్ల మనకి మంచిగా ఫైబర్, అలాగే విటమిన్ సి లభిస్తుందండి. తర్వాత కుకుంబర్ తీసుకోవడం వల్ల మనం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటాము. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉంటే బీట్రూట్ని అవాయిడ్ చేసేయచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి పాపకు వచ్చేసి ఒక చిన్న గ్లాస్లో సగం, అలాగే మా ఇద్దరికి వచ్చేసి ఫుల్ గ్లాస్లో హాఫ్ అయితే తీసుకొని మేమైతే ఈ జ్యూస్ అయితే తాగేసాము. మా పాప అయితే కొంచెమే తాగి ఇచ్చేసిందండి. ఇవాళ చాలా డేస్ తర్వాత తాగింది కదా, నచ్చలేదు అనుకుంటా. అయితే టేస్ట్ చేసింది చూడండి. ఇంకా రోజు ఇలా ఆ బొమ్మలు చూపించేసి వాటికి కూడా తాగిపిమని, తినిపిమని చెప్తూ ఉంటుంది అనమాట నాకు. ఇంకా తర్వాత వీళ్ళకి వచ్చేసి రాగి పిండి ఉంది కదా నా దగ్గర, దోశ బ్యాటర్. ఇంకా దాని మీద వీళ్ళకైతే ఎగ్ దోశ లాగా వేసి అయితే ఇచ్చేసాను అనమాట, చెరొక దోశ. తర్వాత ఇంకా మేము ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా టవల్స్ అయితే తీసుకొచ్చేసి బయట దండం మీద వేస్తున్నాను. మా వారైతే ఎప్పుడు మర్చిపోతారనమాట బయట వేయడం, ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత నేనైతే తీసుకొచ్చేసి బయట ఆరేసుకుంటాను. అంటే లోపలే ఉంటే సరిగ్గా ఆరవు అనమాట. ఫ్యాన్ గాలికి ఎంత ఆరినా కానీ ఏదో కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది. అదే మనం బయట ఆరేసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఆరిపోతాయండి. ఎండాకాలం కదా, మంచిగా ఎండకైతే బాగా ఆరిపోతాయి. సరే ఎండాకాలం అంటున్నాను కదా, వానాకాలం స్టార్ట్ అయిపోయింది, బట్ ఎండలు అయితే అలాగే ఉండిపోయినాయి అనమాట. ఇంకా లోపలికి వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను కదా, జ్యూస్ చేసుకున్న జ్యూసర్ అన్నీ అక్కడే ఉండిపోయినాయి. ఇంకా అదైతే తీసేసి అటు సైడ్ పెట్టేసుకున్నాను. ఈ లోపు ఇంకా మా పాప వచ్చేసి నాకు పప్పులు ఇవ్వమ్మా అని భలే గోల్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా
ఇంకా పాప అడుగుతుందని చెప్పేసి ఇంట్లో ఫూల్ మక్నా ఉంటే వాటిని అయితే ఇలా కొంచెం ఫ్రై చేస్తున్నానండి. అంటే బాగా ఎక్కువగా కాదు, కొద్దిగా ఫ్రై చేసేసి తనకి ఇచ్చేస్తే తను తినేస్తుంది అనమాట. కొంచెం సాల్ట్ జల్లేసి, ఈరోజైతే సాల్ట్ జల్లకుండా డైరెక్ట్గా ఇచ్చేసాను. అలాగే నేను కూడా మిడ్ మార్నింగ్ స్నాక్ కింద ఇదే తీసుకున్నాను. మనం మిడ్ మార్నింగ్ స్నాక్ కింద ఇది ఒక 30 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి. ఇది తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది, అలాగే మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. నిష్కా వచ్చింది దాంట్లో. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాగుందా? కెన్ ఐ యాడ్ సమ్ సాల్ట్? దిగుతావా కిందికి? అక్కడికి వెళ్ళి తింటావా? ఓకే, టేక్ ఇట్. చేయకూడదు, ఎందుకు ఇలా పెడుతున్నా? చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో. అలా ఫ్రై చేస్తే సౌండ్ కరకర అంటాయండి, లేదనంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈరోజు వచ్చేసి పాపకి నా కోసం అని చెప్పేసి ఒక 2 ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి వాటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను, ఎందుకనంటే గుడ్డు అనేది పగలకుండా ఉంటుందని చెప్పేసి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే పాలైతే తీసుకొచ్చారు, మార్నింగ్ వేడి చేయలేదు, ఇంకా ఇప్పుడైతే వేడి చేస్తున్నాను. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే బీరకాయ కర్రీ చేసుకుంటున్నానండి. బీరకాయ అలాగే ములక్కాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఈ బీరకాయ తీసుకోవడం వల్ల అయితే మనకు విటమిన్ ఏ, సి అలాగే ఐరన్, B6 బాగా లభిస్తుంది. అలాగే ఇది హార్ట్కి అయితే చాలా మంచిదండి, మన ఇమ్యూనిటీని మంచిగా బూస్ట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి అయితే రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇంకా డ్రమ్ స్టిక్స్ అయితే తీసుకోవడం వల్ల మనకి క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ బీరకాయ ముక్కలన్నీ చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకున్నాను. అలాగే ఒకటే ములక్కాయ ఉందండి, ఆ ములక్కాయని అయితే 5 ముక్కలుగా చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇదైతే చాలా సింపుల్ కర్రీ అండి. మనం పోపు పెట్టేసుకోవడమే, పోపు పెట్టేసుకున్న తర్వాత తాలింపులాగా వేసేసుకోవడమే. నేనైతే ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టాను, ఒక పొయ్యి మీద అయితే ఎగ్స్ పెట్టాను, ఒక పొయ్యి మీద అయితే కర్రీ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అందులో వచ్చేసి కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ కూడా చాలా బాగుంటుందండి, అలా కూడా చేసుకోవచ్చు, మనకు మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడైతే నేను ఆవాలు, జీలకర్ర కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు అయితే వేసేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలి అని అంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు, నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇంకా ఇదైతే వేసిన తర్వాత అయితే కొంచెం నేనైతే కసూరి మేతి వేసుకున్నాను. అంటే ఈ కసూరి మేతి ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుందండి, అందుకని చెప్పేసి కొంచెం కసూరి మేతి అయితే వేసుకున్నాను. కసూరి మేతి అంటే ఏంటి, అది మన మెంతి కూరని డ్రై చేసిందే అండి, అంతే. మనం ఇంకేదో అనుకుంటాం కానీ డ్రై చేసిన మెంతి కూర అనమాట అది. ఇవి కొంచెం ఫ్రై అయినాకైతే నేను ములక్కాడలు కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. ఇది ఆయిల్లో మునక్కాడలు కూడా కొంచెం ఫ్రై అయినాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బీరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ కొంచెం బీరకాయ ముక్కలకు కూడా పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. నిజంగా అండి కర్రీ అయితే చాలా బాగుంటుంది అసలు బీరకాయ. అంటే మనం పాలు పోసి చేసుకున్నా కానీ, శనగపప్పు వేసి చేసుకున్నా కానీ, బీరకాయ ఇగురు కూరలాగా చేసుకున్నా కానీ బాగుంటుంది అసలు చాలా. అలాగే ఇంకా బీరకాయ జ్యూస్ కూడా తాగుతారంటండి, నేనైతే ట్రై చేయలేదు, చూస్తాను ఒకసారి. వెజిటేబుల్స్ జ్యూస్ కూడా తాగడం, వెజిటేబుల్ జ్యూస్ తాగడం వల్ల అయితే మనకి లోపల నుంచి బాడీ అనేది క్లీన్ అవుతుందంట. కాకపోతే సడన్గా ట్రై చేస్తే తాగలుగుతానా లేదా అని చెప్పేసి నేను ట్రై చేయట్లేదు, కాకపోతే ఒకసారి ట్రై చేస్తాను, ఎలా ఉందో మీకు కూడా షేర్ చేస్తాను నేను. ఇంకా ఇక్కడైతే నేను సాల్ట్ ముందే వేసుకున్నాను, ఎందుకంటే బీరకాయలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా, అందుకని చెప్పేసి ముందే వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకొని ఇందులో కొంచెం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే బీరకాయలో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసి కర్రీ అనేది బాగా ఉడుకుతుందన్నమాట. బీరకాయలు వచ్చేసి లేత బీరకాయలండి మావి. సో మంచిగా వాటర్ అయితే చాలా వచ్చి కర్రీ అయితే బాగా ఉడికిపోయిందన్నమాట.
ఇంకా కర్రీ పైన మూత పెట్టేసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి జ్యూసర్ని వాష్ చేస్తున్నానండి. మార్నింగ్ జ్యూస్ చేసుకున్నాను కదా, ఇది ఎప్పటికప్పుడు వాష్ చేయకపోతే ఆ ఫిల్టర్కి ఉన్న హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి ఏ రోజు ఆ రోజుదే ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవాలి. లేదంటే వన్స్ బ్లాక్ అయినాయి అంటే మనకి జ్యూస్ అనేది ఫిల్టర్ అవ్వదు. ఇంకా ఫిల్టర్ అవ్వకుండా అలాగే పిప్పితో పాటు వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే భయం, నాకు ఎప్పటికప్పుడే వాష్ చేసుకుంటున్నాను. జ్యూసర్ని మాత్రం ఖచ్చితంగా కడిగేసుకుంటాను. అది మాత్రం ఎవరికి ఇవ్వను కూడా, నేనే వాష్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి అది కింద పడిందా పగిలిపోద్దనమాట. అందుకని చెప్పేసి నేనే జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తానన్నమాట. ఎందుకంటే ప్లాస్టిక్ కదా అది, అంటే ప్లాస్టిక్లో కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. బాడీ అనేది స్టీల్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. స్టీల్ బాడీ ఉన్నది తీసుకుంటే బాగుండేది. కాకపోతే నేను ఇది నాకు నచ్చిందండి జ్యూసర్ మాత్రం. ఈ మధ్య చాలా జ్యూసర్స్ అలాగే వస్తున్నాయి. జ్యూసర్ మాత్రం బాగుంటుంది, జ్యూస్ కూడా బాగా వస్తుంది అనమాట. నేను ఏం ప్రమోట్ చేయట్లేదు, ఏం చెప్పట్లేదు, నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను మీతో. చూడండి, కర్రీలో నుంచి వాటర్ వచ్చేసి అయితే కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో, అసలు చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉందండి. నాకైతే బీరకాయ కర్రీ అంటే ఇష్టం. మా పాప నేనైతే తింటుంటాం. మా వారు కొంచెం నేను ఆహా ఊహు అని అంటారనమాట. తను బీరకాయకి అవాయిడ్ చేస్తారు. దాంట్లో కూడా పప్పు యాడ్ చేస్తే తింటాడనమాట. ఇలా డైరెక్ట్గా తినమంటే వద్దు నాకు అని అంటారు. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా లాస్ట్లో స్టవ్ కట్టేసుకొని పాలైతే యాడ్ చేసుకున్నాను. బీరకాయ పాలు లాగా చేసుకుందాం అని చెప్పేసి చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. కొంచెం మీగడ కూడా వేసుకున్నాను అనమాట. అక్క మీగడ వేసుకున్నావు ఫ్యాట్ వచ్చేస్తుంది అని అనుకుంటారేమో. అంత ఎక్కువగా ఏమీ రాదండి. మనం డైరీ ప్రోడక్ట్స్ తినొద్దంటారు, అంటే ఓవర్గా వెయిట్ ఉన్న వాళ్ళకైతే స్కిప్ చేసుకోండి. నేనైతే కొంచెం నేను ఉండాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నాను కాబట్టి ఓకే, నేను మీడియంకి రావడం కోసం అనేది వెయిట్ లాస్ చేస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి నేనైతే యాడ్ చేసుకున్నాను. అలాగే నేను హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, స్లోగా, ఫాస్ట్గా హరీబరీగా అవ్వాలనుకోవట్లేదు, అంటే ఎక్కువగా ఒకేసారి అవ్వాలి అనుకోవట్లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు ఇంకా మా వారికి పాప కోసం అని చెప్పేసి సేమియా అయితే చేస్తున్నాను. అంటే లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ సేమియా తింటారులే అని చెప్పేసి ఇంకా నా దగ్గర ఈ సన్న సేమియాలు ఉన్నాయి. అదే షీర్ కుర్మా చేయడానికి వాడుతుంటారు కదా. అయితే ఇది ఫస్ట్ టైం నేను తెచ్చానండి డీమార్ట్ నుంచి. అయితే ఈసారి అయితే ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసాను. ఒకసారి ఏం చేశానంటే డైరెక్ట్గా వేసేసాను. వేస్తే ఏమైందంటే చాలా పొడుగ్గా ఉండి తినేటప్పుడు ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేశాను. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను కాజు, అలాగే పిస్తా, కొన్నేమో ఏమంటారు దాన్ని, కిస్మిస్ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. షీర్ కుర్మా చేసేటప్పుడు ఏంటంటే వీటిని నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే వేసుకుంటారు. నేను మామూలుగా సేమియా లాగా చేసేయాలనుకున్నాను. అందుకని చెప్పేసి మామూలుగా డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఫ్రై చేశాను. మీరు ఇక్కడ చూస్తుంటే నేను కొద్దిగా నెయ్యి వేసానండి, ఎక్కువ కూడా వేయలేదు. తర్వాత అయితే అదే ప్యాన్లో నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను కదా సేమియా, ఆ సేమియాని అయితే వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనిస్తున్నాను. కొంచెం ఫ్రై అయితే ఏంటంటే మనకి అతుక్కోకుండా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ ఇది రోస్టెడ్దే, కాకపోతే కొంచెం నేను ఒకసారి అయితే కొద్దిగా నెయ్యిలో కొంచెం ఇలా రోస్ట్ చేసుకున్నాను. మనకి డైరెక్ట్గా ఈ మధ్య రోస్ట్ చేసినవి దొరుకుతున్నాయండి బయట. మనం మామూలుగా సేమియా ఉప్మా చేసుకోవడానికి కూడా దొరుకుతుంది కదా సేమియా, అది కూడా మనకి బాగా ఫ్రై అయిపోయి వచ్చినవి కూడా ఉంటున్నాయి ఈ మధ్య. ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే నేను ఇక్కడ పాలు యాడ్ చేసేసుకుంటున్నాను. అదే ప్యాన్లో మనం అన్నీ చేసేసుకోవచ్చండి, ఒకటే ప్యాన్లో మల్టిపుల్ ప్యాన్స్ పెట్టుకోకుండా. అవి కొంచెం ఫ్రై అయినాయి, తర్వాత పాలు అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం పాలు అయితే నేను ఎక్కువగానే వేసాను, వాటర్ ఏమీ కలపలేదండి, చిక్కటి పాలే వేసేసాను. ఇంకా వాళ్ళిద్దరు తినేస్తారులే అని చెప్పేసి ఇంకా పాలు కూడా వేసేసి అందులో షుగర్ అయితే వేసేసుకుంటున్నాను. వైట్ షుగరే ఉందండి, బ్రౌన్ షుగర్ ఇంకా నేను ఆర్డర్ పెట్టలేదు. బ్రౌన్ రైస్, బ్రౌన్ షుగర్ ఒకేసారి ఆర్డర్ పెట్టాలి. మామూలుగా అయితే బ్రౌన్ షుగర్ అయినా వైట్ షుగర్ అయినా మనకి సేమ్ క్యాలరీస్ వస్తాయండి, క్యాలరీస్ అనేవి. కాకపోతే బ్రౌన్ షుగర్లో మనకి బెల్లంలో కొన్ని పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే సేమ్ అండి, మీరు వైట్ షుగర్ తీసుకోండి, బ్రౌన్ షుగర్ తీసుకోండి, బెల్లం తీసుకోండి, మీకు వచ్చేవి మాత్రం సేమ్ క్యాలరీస్, సేమ్ షుగర్ అనమాట. అనుకుంటారు బెల్లం తింటే మనకి షుగర్ రాదు అని చెప్పేసి, అదైతే వాస్తవం కాదు.
క్యాలరీస్ అనేవి మనకి సేమ్ అంటే సేమ్ లభిస్తాయి. ఇక్కడైతే ఇంకా సేమే చేసేసి పక్కకు పెట్టేశాను అనమాట. నేను లంచ్ చేసేటప్పుడే చేసి పెట్టేశాను, మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి. తర్వాత ఇక్కడ మా వారికి అయితే ఆమ్లెట్ కావాలన్నారు, సరే అని ఆమ్లెట్ వేశాను. కాకపోతే ఏమైందంటే హాస్టల్లో ఈరోజు ఫిష్ చేసుకున్నారంట. మా వారు ఇంకా ఫిష్ చేసుకోండి మీరు అని చెప్పేసి మనీ ఇచ్చి వచ్చారంట. ఇంకా వాళ్ళు అయితే ఫిష్ చేసుకున్నారు. అయితే మా వారికి ఫిష్ ఇష్టం అని చెప్పేసి 2 పీసెస్ అయితే తన కోసం తెచ్చారు. అది ముందు తెచ్చుంటే నేను ఆమ్లెట్ వేసేదాన్ని కాదు. ఇంకా నేను ఆమ్లెట్ రెడీ చేసేసుకొని వేసిన తర్వాత తీసుకొచ్చారు వాళ్ళు. ఇంకా సర్లే అని చెప్పేసి 2 అయితే ఇచ్చాను. కాకపోతే ఆమ్లెట్ అయితే హాఫ్ అలా పెట్టేశారనమాట తను. ఇంక ఇక్కడైతే ఒక ఎగ్గే వేసుకున్నానండి. ఒక ఎగ్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి ఆమ్లెట్ వేసేసుకోవడమే. నేనైతే ఆనియన్స్ మీదే సాల్ట్, కారము, ఒకవేళ గరం మసాలా వేస్తే గరం మసాలా, కొంచెం కరివేపాకు వేస్తే కరివేపాకు వేసేసి ముందే కలిపేసుకుంటాను. ఎందుకనంటే మనకి కారం, ఉప్పు అనేది ఉండలు లేకుండా మంచిగా కలిసిపోతుంది ముందే కలుపుకోవడం వల్ల. ఇంకా మా వారు నేనైతే నైట్ టైం ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఆమ్లెట్స్ వేసుకొని తింటామండి. మాకు చాలా ఇష్టం అనమాట. అయితే ఇంకా చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది నా లంచ్ ప్లేట్. 100 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్, అలాగే ఒక హాఫ్ కీరా, అలాగే బీరకాయ కర్రీ, ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. ఎగ్ తీసుకోవడం వల్ల అయితే మనకు ఒక 7 గ్రామ్స్ దాకా మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. ఇదే అండి వాళ్ళు చేసుకునే కర్రీ. వీళ్ళు వచ్చేసి యూపీ వాళ్ళు అనమాట, మా దగ్గర ఉన్న వాళ్ళు. అయితే వీళ్ళు ఇలా దీంట్లో చింతపండు పులుసు ఏమి వేయకోకుండా మామూలుగా ఇలా పులుసుగా చేసుకుంటారండి. నాకైతే నచ్చలేదు, మేమైతే తినము. ఇంకా ఫిష్ తీసుకొచ్చేసి ఇంకా ఇక్కడ మా వారు మా దగ్గర ఉన్న కేర్ టేకర్ వచ్చేసి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంకా హాస్టల్ గురించి. నేనైతే పాపకి ఫుడ్ పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇంకా నేను చేయలేదు లంచ్. ఇంకా పాపకు పెట్టేసిన తర్వాత ఇంకా మా వారు నేనైతే కలిసి తినేసాము. ఇంకా ఇది వచ్చేసి నా లంచ్ అనమాట. డిన్నర్లోకి వచ్చేసి ఒక చపాతీ, అలాగే బీరకాయ కర్రీ వేసుకొని రోల్ లాగా చేసుకొని అయితే తినేసాను అనమాట. ఇలా రోల్ లాగా చేసుకుంటే ఏంటంటే నాకు స్టమక్ ఫిల్లింగ్ అలా అనిపిస్తుంది అనమాట, చాలా ఫుల్గా ఉన్నట్టుగా. అందుకని చెప్పేసి ఇలా అయితే చేసుకొని తినేసాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. బెల్ రింగ్ చేస్తాను, నేను చేసే వీడియోస్ అన్ని 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.